బలహీనతలో ఉన్నవారికి బైబిల్ నుండి కొన్ని అత్యంత శక్తివంతమైన మరియు ఓదార్పునిచ్చే మాటలను. బలహీనత అనేది మనం దేవునికి మరింత దగ్గరగా ఉండడానికి, ఆయన శక్తిని అనుభవించడానికి ఒక అవకాశంగా బైబిల్ చూస్తుంది. 1. దేవుని కృప మీకు చాలు. గాడ్స్ గ్రేస్ ఇస్ సఫిషియెంట్ ఫర్ యూ. మీరు శారీరకమైన, మానసికమైన లేదా ఆధ్యాత్మికమైన ఏ బలహీనతలో ఉన్నా దేవుడు మీకు ప్రత్యేకమైన వాగ్దానం చేస్తున్నాడు. 2 కొరింథీయులకు 12-9. నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగును అని ఆయన నాతో చెప్పెను. వివరణ: మీరు ఏ లోపం, ఏ సమస్యతో బాధపడుతున్నా దేవుని కృప, అర్హత లేకపోయినా ఆయనిచ్చే సహాయం మీకు సరిపోతుంది. మీరు బలహీనంగా ఉన్నప్పుడే మీ సొంత బలంపై ఆధారపడకుండా దేవుని శక్తి మీలో స్పష్టంగా పనిచేస్తుంది. మీ బలహీనత దేవుని శక్తికి అడ్డు కాదు, మార్గం అవుతుంది. 2. దేవుడు మీకు సమీపంగా ఉన్నాడు. గాడ్ ఈజ్ నియర్ టు యూ. బలహీనత మనల్ని ఒంటరిగా, నిస్సహాయంగా భావించేలా చేస్తుంది. కానీ దేవుడు మీకు అత్యంత దగ్గరగా ఉన్నాడు. కీర్తనలు 34-18. యెహోవా గుండె పగిలిన వారికి సమీపంగా ఉంటాడు, నలిగిన మనస్సు గలవారిని రక్షిస్తాడు. వివరణ: మీ మనస్సు విరిగిపోయినా, దుఃఖంతో నలిగిపోయినా దేవుడు మీకు దగ్గరగా ఉంటాడు. ఆయన మీ బాధను చూసి మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండడు. ఆయన మీ మనోవేదనను అర్థం చేసుకుని మీకు రక్షణ, ఓదార్పు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. 3. భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను. డు నాట్ ఫియర్, ఐ విల్ హెల్ప్ యూ. బలహీనత భయాన్ని తెస్తుంది, కానీ దేవుడు మనకు ధైర్యాన్నిస్తున్నాడు. యెషయా 41-10. నీవు భయపడకుము, నేను నీకు తోడైయున్నాను. నేను నిన్ను బలపరతును, నీకు సహాయము చేయుదును. నా నీతిగల దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును. వివరణ: మీరు ఒంటరిగా ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. మీ బలహీనతను బలపరుస్తానని, మీ పోరాటంలో మీకు సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మీరు పడిపోకుండా ఆయన తన బలమైన చేతితో మిమ్మల్ని పట్టుకుంటాడు. ముగింపు: బలహీనతలో ఉన్నవారు గుర్తుంచుకోవాల్సిన మాట ఇది. మీ బలం తగ్గిపోయిన చోటు నుండే దేవుని శక్తి ప్రవహిస్తుంది. మీ బలహీనతను దేవునికి అప్పగించండి. ఆయన కృప మిమ్మల్ని ఆదుకొని మీకు నిశ్చయమైన శాంతిని మరియు బలమునిస్తుంది.